జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని వదిలిపెట్టేది లేదు, అక్రమ అరెస్టులు చేస్తున్నారు కాబట్టి సినిమా చూపిస్తానని చెప్పి అంటున్నారు. ఇప్పుడు సినిమా 2019 నుంచి 2024 వరకు సినిమా బాగా చూపించారండి. ఆ సినిమాని తట్టుకోలేకే ఇప్పుడు ప్రజలందరూ కలిపి 157 సీట్లలో 5 తీసేసి 11 పెట్టారు. ఇప్పుడు ఎలాంటి మాటలు మాట్లాడారు అనుకోండి, ఆ 11లోంచి ఒకటి తీసేసి ఒకటి పెడతారు, అంతే సింపుల్. అంతకుమించి ఇంకేం లేదండి. ఎవడండి నాయకుడు? నాయకుడు ఎవడన్నాడండి వైసీపీకి? ఇప్పుడు నాయకులు ఎవడు లేడండి. అక్రమ అరెస్టులు ఎందుకు అవుతుందండి? డబ్బులు తీసుకున్నట్టు ఫ్రీ అయింది కదా, పోలీస్ ఇన్వెస్టిగేషన్కి వెళ్ళారు కదా, వాళ్ళు ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్లు తేలేరు కదా, వద్దాలని వీళ్ళే ఒప్పుకున్నారు కదా, అక్రమ అరెస్ట్ ఎలాగ అవుతుందండి? అంటే ప్రజలు ఆస్తులు తీసుకుంటారా? ప్రజల ప్రాణాలు తీసుకుంటారా? దేశంలోని అతిపెద్ద స్కామ్ అనుకున్నట్టయితే అది లిక్కర్ స్కామ్ అనే చెప్పుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్లోని జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పేమంటారు? 2019 నుంచి 2024లో ఇది ముందే స్కెచ్ ఏంటంటే, ఓన్లీ ఈ బ్రాందీ షాపుల మీద ఏపీ మొత్తం మీద కొన్ని లక్షల కోట్లు సంపాదించాలని ఒక టార్గెట్ పెట్టుకుని ఎవరిని మోసం చేసిన తప్ప అసలు తప్పుకి ప్రధాన పాత్రధారే సూత్రధారే జగన్మోహన్ రెడ్డి అండి. ఈ లిక్కర్ స్కామ్లోని జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పేంటారు? ఒక విధంగా చెప్పాలంటే సార్, 2019 నుంచి 2024లో వైసీపీ గవర్నమెంట్ మద్యం దుకాణాలన్నీ ప్రభుత్వం నిర్వహించడం మొదలెట్టిందండి. ఇది ముందే స్కెచ్ ఏంటంటే, ఓన్లీ ఈ బ్రాందీ షాపుల మీద ఏపీ మొత్తం మీద కొన్ని లక్షల కోట్లు సంపాదించాలని ఒక టార్గెట్ పెట్టుకుని వీళ్ళు ఒక మద్యం సిండికేట్ కింద తయారయ్యి, రాజకీయ నాయకులే ఓ మద్యం సిండికేట్ కింద తయారయ్యి నాసి రకం మందు, కరెక్ట్గా చెప్పాలంటే 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల యువకులు కేవలం 2019 నుంచి 2024 మధ్యలో కల్తీ మద్యం తాగి కొన్ని కుటుంబాలు రోడ్ల మీద పడినాయండి. మాకు తెలిసి మా ఊర్లో ఇంచుమించు 18 నుంచి 20 మంది కుర్రోళ్ళు చనిపోయారు గ్రామంలో, చిన్న పల్లెటూరులో. అంటే కల్తీ మద్యం వలన ఫ్రాంకైసిస్, కిడ్నీ ప్రాబ్లం, లంగ్స్, లివర్ మొత్తం అన్ని ఏ పార్ట్ అయితే ఆ పార్ట్ ఎఫెక్ట్ అయ్యి చాలా మంది యువకులు చనిపోయారు. వాళ్ళందరూ కుటుంబాలు రోడ్ల మీద పడినట్టే కదండి. వీళ్ళ కేవలం డబ్బు సంపాదించాలంటే మద్యమేనండి, వీళ్ళకి కల్తీ మద్యమైన దొరికింది, అదేదో నాణ్యమైన సరికి ఇచ్చిపోని దాని మీద రూపాయి ఎగస్ట్రా చేసుకుని వాళ్ళు వ్యాపారం చేసుకున్నా పోయేది. ఇప్పుడు రాజకీయం అంటే ఏంటి? ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన వ్యక్తి మద్యాన్ని కల్తీ చేసి దాన్ని కేవలం డబ్బు కోసం, కేవలం ఒకే ఒక్క డబ్బు కోసం, వీళ్ళకి ఏమైనా మామూలుగా తినడానికి తిండి లేదా, లేకపోతే వండడానికి ఇల్లు లేదండి. ఒక్కొక్కరికి ప్యాలెస్లు, ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వాళ్ళ ఫ్యామిలీకి దగ్గర 25 నుంచి 50,000 కోట్ల ఆస్తులు, జగన్మోహన్ రెడ్డికి దగ్గర 1,00,000-2 లక్షల కోట్ల ఆస్తులు. ఓన్లీ ఈ మధ్య మీద యాక్చువల్గా సిట్ అనేది 3,500 కోట్లు అనేది నార్మల్, నథింగ్ సార్. అది మామూలుగా వాళ్ళ రిలాక్సేషన్ పాయింట్ ఏంటంటే దీంట్లో వాళ్ళకి 3,500 కోట్లు అంటే చాలా చిన్న అమౌంట్ సార్. అంటే ₹1 చెప్పండి, వాళ్ళు పట్టుకున్నది 10 పైసలు, ఇంకా 90 పైసలు. అంటే వీళ్ళు నాకు తెలిసి ఈ 5 సంవత్సరాల్లో సంవత్సరానికి 50,000 కోట్లు వేసుకుంటే కనుక 5 సంవత్సరాల్లో 2,50,000 కోట్లు వీళ్ళ దంద నాకు తెలిసినందుకు. ఎందుకంటే ఎక్కడ ఏ మద్యం దుకాణంలోనూ ఎక్కడ ఆన్లైన్ పేమెంట్ లేదు, ఓన్లీ క్యాష్ డౌన్ క్యారీ ఆన్, ఓన్లీ క్యాషే. కేవలం ఈ క్యాష్ అనేది ఎందుకు పెట్టారంటే, గవర్నమెంటే ఎన్డీపీ అమ్మింది. యాక్చువల్గా వాళ్ళు 100 బాటిల్స్లో గవర్నమెంట్ లెక్కల్లో 60 బాటిల్స్ 50 బాటిల్స్ 50% ఎన్డీపీ అంటే నాన్ డ్యూటీ పెయిడ్. గవర్నమెంటే ఎక్స్ట్రా బాటిల్స్ అమ్ముకుని దాన్ని మొత్తం క్యాష్ చేసుకుని వివిధ మార్గాల ద్వారా సూట్ కేస్ కంపెనీలు పెట్టి మొత్తం దుబాయ్ నచ్చినట్టు శుభ్రంగా. ఎందుకంటే వీళ్ళ ధీమా ఏంటంటే, వీళ్ళ అహంకారం ఏంటంటే, నెక్స్ట్ గవర్నమెంట్ కూడా మనదే, ఇంకో 15-20 సంవత్సరాలు 30 సంవత్సరాలకు మనమే ఉంటాం అన్న ధీమాతో ఇంత పెద్ద కుంభకోణం చేశారు. ఇది యాక్చువల్గా సిట్టు పట్టుకున్నది 3,500 కోట్లు, నథింగ్. కూడా రోజుల దగ్గరికి వస్తాయి, వాళ్ళని కూడా తీసుకెళ్లి లోపల పెడతారు. ఒక్కొక్కళ్ళు స్టార్ట్ అవుతుంది. వీళ్ళందరూ ఎవరైతే కనుక తప్పులు చేశారో వాళ్ళందరూ వన్ బై వన్ ఖచ్చితంగా జైలుకి వెళ్లాల్సిందే. 2019 నుంచి 2024 వరకు చేసినటువంటి తప్పులకి శిక్ష ఖచ్చితంగా పడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని వదిలిపెట్టేది లేదు, అక్రమ అరెస్టులు చేస్తున్నారు కాబట్టి వీళ్ళకి ఎవరికే వదిలిపెట్టేది లేదు, సినిమా చూపిస్తానని చెప్పి అంటున్నారు. ఇప్పుడు సినిమా 2019 నుంచి 2024 వరకు సినిమా బాగా చూపించారండి. ఆ సినిమాని తట్టుకోలేకే ఇప్పుడు ప్రజలందరూ కలిపి 157 సీట్లలో 5 తీసేసి 11 పెట్టారు. ఇప్పుడు ఎలాంటి మాటలు మాట్లాడారు అనుకోండి, ఆ 11లోంచి ఒకటి తీసేసి ఒకటి పెడతారు, అంతే సింపుల్. అంతకుమించి ఇంకేం లేదండి. తాటకి చెప్పుళ్ళు, మామూలుగా సినిమా చూపిస్తాను, 2.0 చూపిస్తాను, ఇవన్నీ వేస్ట్ మాటలు సార్. ఫస్ట్ ఇంకొక 6 నెలల్లో జైలు పోకుండా చూసుకోమని చాలు, అంతకుమించి ఇంకేం అవసరం లేదు. దేశంలోనే అతిపెద్ద స్కామ్ అనుకున్నట్టయితే అది లిక్కర్ స్కామ్ అనే చెప్పుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్లోని జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పేమంటారు?
జగన్ మోసం చేసిన తప్ప అసలు తప్పుకి ప్రధాన పాత్రధారే సూత్రధారే జగన్మోహన్ రెడ్డి అండి. ఇప్పుడైతే ముఖ్యమంత్రి రేంజ్ లో ఉన్నాడో, ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి ఆయనకు అవకాశం ఉంది. ఏంటంటే ఈ స్కామ్ ఎవరైతే చెప్పారో ఈ ప్లాన్ కి అందరూ కూడా అప్రూవల్ ఇచ్చాడు. ఆయన అప్రూవల్ ఇచ్చి ఆయన ప్రోత్సహించాడు. నీకేం పర్లేదు, నువ్వు ఎలా చేసుకుంటూ చేసుకుని నాకు ఇవ్వాల్సింది నాకు ఇచ్చా అన్నాడు. నాకు ఎంత పర్సెంటేజ్ ఇస్తావు, నువ్వు ఎంత తీసుకుంటే నాకు అనవసరం, నాకు ఇవ్వాల్సింది నువ్వే బిజినెస్ చేస్తే దాంట్లో నాకు 20% to 50% వరకు నాకు ఇవ్వు, నువ్వేం చేసుకుని నాకు అనవసరం. నేను ఎవరు కూడా ఏ విధమైన ఇబ్బంది పెట్టకుండా చూసుకునే బాధ్యత నాదని చెప్పి భరోసా ఇచ్చి వాళ్ళు చేస్తున్న క్రైమ్ చేస్తున్న దానికి భరోసా ఇస్తే వాళ్ళు ఇంకా రెచ్చిపోయారు. ముఖ్యమంత్రి హామీ ఇచ్చిన తర్వాత ఇంకా అప్పుడు ముఖ్యమంత్రి కదా ఆయన హామీ ఇచ్చిన తర్వాత ఇంకెవడవుతాడు? ఆకుండా ఎన్ని రకాలుగా చేయాలో అన్ని రకాలుగా చేసి ఆఫీసులను కూడా కొనేసి ఆ స్కామ్ లో ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి అందులో ఇన్వాల్వ్ చేసి రాజకేశ్ రెడ్డిని తీసుకొచ్చాడు, ఓఎస్డి కృష్ణమోహన్ తీసుకొచ్చాడు, ఇందులోని ఎంపీ మిథున్ రెడ్డిని తీసుకొచ్చాడు. అలాగే రకరకాల పెద్ద పోస్టులు ఉన్నవాళ్ళు అనమాట. అంటే వాళ్ళు ఎవరు ప్రశ్నించలేరు. ఏ సాధారణ కానిస్టేబుల్ కానీ ఎస్ఐలు సీఎల్ వెళ్ళి వాళ్ళు ప్రశ్నించడానికి అవకాశం లేని వ్యక్తులు వాళ్ళు. ఇంకా ఆ విధంగా ఆ రేంజ్ లో ఉన్న వాళ్ళు ఎవరు అనుకుంటారు ఇంత పెద్దవాళ్ళు ఎటువంటి స్కామ్ చేస్తారని అనుకోరు కదా. ఆ విధంగా 30,000 మంది కుటుంబాల ప్రాణాలు పోవడానికి ప్రధాన కారణం జగన్మోహన్ రెడ్డి. ఇది లిక్కర్ స్కామ్ ఏంది ఉందంటే ఇందులో చీప్ లిక్కర్ అంతా కూడా లిక్విడ్ తయారు చేసి ఆ ఒరిజినల్ బ్రాండ్స్ అన్ని కూడా పక్కన పెట్టించి ఈయన తాలూకా లిక్కర్ని తీసుకొచ్చి ప్రజలకు తాగిపించడం ఏమైంది? వాళ్ళ ప్రాణాలు పోయాయి. ఎంతమంది వితంతులు అయిపోయారు? వీళ్ళు లిక్కర్ వీళ్ళ వ్యాపారం వీళ్ళకి లాభాలు వీళ్ళకినే ఆవులు వాళ్ళకి అయ్యాయి. వీళ్ళ లాభాలు వీళ్ళకి వచ్చాయి. ప్రశాంతంగా హ్యాపీగా ఎక్కడెక్కడో పెట్టుబడులు పెట్టారు, ఇతర రాష్ట్రాల్లో పెట్టుబడులు పెట్టారు, ఇతర దేశాల్లో పెట్టుబడులు పెట్టుకున్నారు, హ్యాపీగా ఉన్నారు, సెటిల్ అయిపోయారు. వాళ్ళు ఏమనుకున్నారంటే ఈ స్కామ్ బయటకు వచ్చినా ఏముంది, మహా అయితే 3 నెలలు 6 నెలలు జైలు నుంచి తర్వాత బెయిల్ మీద తోసేస్తారు బయటికి. తర్వాత విదేశాల్లోకి వెళ్ళి ఆ కంపెనీని రన్ చేసుకుని రాజుల్లో బతకొచ్చు అని ప్లాన్ చేసి ఆ విధంగా ప్రజల డబ్బుని, ఇది ఆ డబ్బు కూడా కాదు, ఇది ప్రజల డబ్బు, ఇది ప్రజలు కట్టిన డబ్బులు తీసుకెళ్లి వీళ్ళు ప్రజాప్రతినిధులుగా ఉన్నారు కాబట్టి ఇలా తీసుకెళ్లి అందులో పెట్టుబడి పెట్టారు. వాటాలు వాళ్ళు తీసుకున్నారు, లాభాలు వాళ్ళు తీసుకున్నారు, నష్టాలు పన్నులు అది వాటాలన్నీ మా చేత కట్టించారు, ఈఎంఐలు అవి మా చేత కట్టించారు, జబ్బులు మాకే అప్పు చెప్పారు, మా ఆడవాళ్ళకి పుత్తుల చాటు తెంపిస్తారు. అంటే భర్తలు తాగి చచ్చిపోయారు, లివర్లు పాడైపోయి కిడ్నీలు పాడైపోయి. ఆ విధంగా జనాలు 30,000 మంది కుటుంబాలని సర్వనాశనం చేశారు. వీళ్ళైతే బాగుపడ్డారు. ఇందులో సూత్రధారి పాత్రధారి డైరెక్షన్ అన్నీ ఈయనే. అంటే ఆయన డైరెక్ట్గా ఉండకుండా పక్కన ఒక అసిస్టెంట్ డైరెక్టర్ పెట్టుకున్నాడు మిథున్ రెడ్డిని. ఆయన పార్లమెంట్ సభ్యుడు కదా, ప్రజాప్రతినిధి కదా, ఆయన ఎవడేం అనలేడు కదా. అందుకని ఏం చేశాడంటే ఆయన పెట్టారు. అందుకని తీసుకెళ్ళి వేస్తారు కదా, బొక్కలు వేస్తారు కదా. వస్తే అన్ని ఒకటి బయటకు వస్తే ఇంకెవడెవడ ఉన్నాడు అందరూ వస్తాయి. ఈసారి మాత్రం ప్రభుత్వానికి నేను మాత్రం ఒక అడ్వైజ్ ఇస్తున్నాను. వివేకానంద రెడ్డి కేసులాగా నీరు కార్చకండి. తక్షణమే ఎవడైతే ఉన్నాడో ప్రజలు చచ్చిపోవడానికి కారణం ఎవరెవరైతే ఉన్నారో ఇందులో ఉన్న అందరినీ కూడా ముద్దాయిలు అందరినీ కూడా అరెస్ట్ చేయాలి, కఠిన శిక్ష చేయాలి, వాళ్ళ పదవులు కూడా తీసేయాలి. ఇంతవరకు ఎంత అయితే డబ్బుని వాళ్ళు దోచుకున్నారో ఆ డబ్బు అంతా కూడా రికవరీ చేసి అది ప్రజలకు అందరూ కూడా పంచిపెట్టవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వం కూడా నేను డిమాండ్ చేస్తున్నాను. లేని పక్షంలో ఈడు కాపు ఇంకొకటి వస్తాడు, మీరు మీద శిక్ష తీసుకోరు, మీరు చర్య తీసుకోలేదనుకుని ఇంకోటి బయలుదేరుతాడు. ఆల్రెడీ వివేకానంద మర్డర్ కేసులోనే అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయలేదు, మీరు అరెస్ట్ చేయలేదు కాబట్టి వీళ్ళు రెచ్చిపోయారు. ఇప్పుడు వీళ్ళు చేశారు. వీళ్ళు ఏమన్నా చేయలేకపోతే మీరు ఇంకా ప్రజలు ఇంకా ఒక్కొక్కడు ఇలాగ వస్తాడు. వీళ్ళ వల్ల సమాజం పాడైపోద్ది. సమాజం మళ్ళీ ఒక 100 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతుంది. ఆ విధంగా కాకుండా ఈసారైనా సరే ఎవరైతే ఈ లిక్కర్ దాంట్లో ఉన్నారో, ఈ లిక్కర్ స్కామ్లో ఉన్నారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలి. అవసరమైతే ఉరి కూడా తీయండి, లేకపోయినా సరే మీరు ఇంప్లిమెంట్ చేసి, ఎందుకంటే దేశద్రోహం ఇది. ప్రజల ప్రాణాలతో చెలగాట ఆడారు కాబట్టి వీళ్ళు అరెస్ట్ చేయాలి, ఉరి తీయాలి కూడా అని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. అంటే ఇప్పుడు లిక్కర్ స్కామ్ లో ఒక్కొక్కరు అరెస్ట్ అవుతూ ఉంటే దీన్నేమో అక్రమ అరెస్టులు చేస్తున్నారని చెప్పేసి వైసీపీ నాయకులు అంటారు. దీన్ని మీరు ఎలా చూడండి? ఎవడండి నాయకుడు? నాయకుడు ఎవడన్నాడండి వైసీపీకి? ఇప్పుడు నాయకులు ఎవడు లేడండి. అక్రమ అరెస్టులు ఎందుకు అవుతుందండి? డబ్బులు తీసుకున్నట్టు ఫ్రీ అయింది కదా, పోలీస్ ఇన్వెస్టిగేషన్కి వెళ్ళారు కదా, వాళ్ళు ఇన్వెస్టిగేషన్ లో రిపోర్ట్లు తేలేరు కదా, వద్దాలని వీళ్ళే ఒప్పుకున్నారు కదా. అక్రమ అరెస్ట్ ఎలా అవుతుందండి? అంటే ప్రజలు ఆస్తులు తీసుకుంటారా? ప్రజల ప్రాణాలు తీసుకుంటారా? అందుకే మిమ్మల్ని గెలిపించాం మేము. మీకు ఓట్లేసి గెలిపించి పార్లమెంట్కి ఎందుకు పంపించాం? పార్లమెంట్ నుంచి ఏమైనా నిధులు తీసుకొస్తారు, కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి రాష్ట్రంలో ఏమైనా పెట్టుబడులు పెడతారు, మాకు ఉద్యోగాలు వస్తాయి, మా కుర్రాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి. మిమ్మల్ని ఎన్నుకుంటే మీరు తీసుకుని మీ వ్యాపారం చేసుకోవడానిక? అంటే మిమ్మల్ని ఎవడ అడ్డుకుంటా ఎవడ అరెస్ట్ చేయకుండా ఉండడం కోసం ఈ పదవి ఇచ్చింది అందుకు కాదు కదా. మేము పదవి ఇచ్చింది మాకు సేవ చేయమని ఇచ్చాం, మాకు సర్వెంట్గా ఉండమని ఇచ్చాం. అంతేగాని నువ్వు ఎంపీ అంటే ఏంటనుకుంటున్నావు? రాష్ట్రపతి అనుకుంటున్నావా ఏంటి? అది కాదు కదా. ప్రజలు ఎన్నుకున్నది నాయకులు ఎందుకు ఎన్నుకుంటావు? ఇక్కడ సమస్యలు అన్నీ కూడా అందరం వెళ్ళలేం కాబట్టి మా తరపున రిప్రజెంటేటివ్గా అక్కడ పంపించి మా సమస్యలు అక్కడ పెట్టి అక్కడి నుంచి నిధులు తీసుకొచ్చి ఆ సమస్యను పరిష్కరించమని ఆయన ఎన్నుకున్నాం. అంతేగాని ఇది వ్యాపారం చేసుకోమని ప్రజల ప్రాణాలు తీసి మనకి ఎన్నుకోలేదు ఎవరినే. ఇది అక్రమ అరెస్టులు ఎందుకు అవుతుందండి? అక్రమ అరెస్టులు అయితే మీకు కోర్టు కొట్టేస్తారు కదా. కోర్టు రిమాండ్ ఇచ్చిందంటే అర్థం ఏంటి? అక్రమ అరెస్ట్ ఎలాగవుతుంది? అది పోలీసులు ఉన్నారు కదా, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ ఉంటారు కదా. అవన్నీ పిచ్చి మాటలు
ఎవరు మాట్లాడుతున్నారు అటువంటి ముందు ఆ మాట అన్నోని ముందు అరెస్ట్ చేయాలి. ఎందుకంటే అక్రమ అరెస్ట్ ఎలా అవుతుందో చెప్పమని నాకు అర్థం కావట్లేదు. అసలు వీళ్ళు ఎలక్ట్ అవ్వడం అక్రమంగా ఎలక్ట్ అయ్యారు. బూత్ క్యాప్చర్ చేసి వీళ్ళు ఎలక్ట్ అయ్యారు. లేకపోతే వీళ్ళకి ఎలక్ట్ అవ్వరు, జీవితంలో ఎలక్ట్ అవ్వలేరు. వీళ్ళు బూత్ క్యాప్చర్ చేసి ఇలా డబ్బులన్నీ కూడా తీసుకెళ్లి ఇలా దొంగ వ్యాపారాలు చేసి ఆ డబ్బులన్నీ తీసుకెళ్లి ఎలక్షన్ రోజు డబ్బులు ప్రజల అమాయకులు చేసి వాళ్ళు డబ్బులు పంచేసి వీళ్ళు ఎంపీలు అయిపోయారు. అంతే తప్ప లేదు ఒరిజినల్ వీళ్ళకి ఎవరు వాళ్ళ పిల్లలు ఓట్లేరు. ఆ విధంగా ఉంది. ఈ అక్రమ అరెస్ట్ అన్నోడు ముందు అరెస్ట్ చేయాలని చెప్పేసి నేను కోరుతున్నాను. సార్ ఇప్పటి వరకు ఎంతవరకు అమౌంట్ స్కామ్ జరిగింది అనుకుంటున్నారు? ఈ స్కామ్ ఇప్పటి వరకు అఫీషియల్ రికార్డు ప్రకారం 3,500 కోట్ల రూపాయలు అఫీషియల్ గా కూడా వచ్చిన రికార్డు. కానీ దీని వెంట నాకు తెలిసి ఈ మధ్య కాలంలోనే దేశవ్యాప్తంగా ఉన్న దాంట్లోనే పెద్ద స్కాములు ఇదే ఫస్ట్ స్కామ్ అవుతుంది. అప్పుడప్పుడు 2G స్కామ్ అయ్యింది. దానికంటే పెద్దది అవుతుందని నేను అనుకుంటున్నాను. సుమారుగా ఒక 50,000 కోట్ల నుంచి 1,00,000 కోట్ల వరకు వెళ్ళొచ్చింది. ఎందుకంటే ఇప్పటి వరకు అయితే 3,500 కోట్లు అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. నాకు తెలిసి ఇది 50,000 కోట్లు దాటుతుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. భారతదేశంలోనే అతిపెద్ద స్కామ్ అనుకునేది లిక్కర్ స్కామ్. అది ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పేనంటారు అసలు? నిజమేనండి. లిక్కర్ స్కామ్ అనేది చాలా రాంగ్ చేశారండి. ఎందుకంటే ఆ లిక్కర్ తాగి చాలా మంది పేదవాళ్ళు చాలా మంది చనిపోయారండి. చాలా ఇబ్బందులు పడుతూ చనిపోయారు. కానీ వాళ్ళు మందు వల్లే చనిపోయారని తర్వాత తెలిసింది. ఎందుకంటే ఆ మందు తాగిన తర్వాత ఎలాంటి ఇబ్బందులు జరిగాయి కాబట్టి తెలిసింది. అందువల్ల లిక్కర్ స్కామ్ చేసిన ప్రతి ఒక్కడు కూడా ప్రతి నాయకుడు బయటకు లాగుతున్నారు పోలీసులు. అవన్నీ మొన్న ఎలక్షన్ లోని 2024లో గెలరేమో అని ఆ డబ్బులన్నీ అప్పుడు ఖర్చు పెట్టారండి. మొత్తం అంతా అదంతా జనాలకు తెలుసు, మొత్తం అందరికీ తెలుస్తుందండి. జగన్మోహన్ రెడ్డి టైంలో ఏవైతే అన్యాయాలు జరిగాయో అవన్నీ కూడా ఒక్కొక్కటి బయటకు రావాలండి, ప్రజలకు తెలియాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఇది కేవలం అక్రమ అరెస్టులు చేస్తున్నారు కూటమి నాయకులు అని చెప్పేసి అంటున్నారు. దీన్ని అక్రమ అరెస్టుల కింద చూడొచ్చు అంటారా? పార్టీ అధికారంలో వచ్చిన మొదటి రోజు నుండే స్టార్ట్ చేయాలండి. ఆయన అభివృద్ధి గురించి ఆలోచించాడే తప్ప ఎలాంటి స్కాముల గురించి గట్రా జగన్మోహన్ రెడ్డి చేసిన స్కాముల గురించి ఆలోచించలేదండి. అది చట్టం తన పని తను చేసుకొని వెళ్ళిపోతుందనే ఆయన ఊరుకున్నాడు. అలాగే చట్టం తన పని తను చేసుకొని వెళ్ళిపోతుందనే భావిస్తున్నామండి. ప్రతిదీ కూడా బయటకు వస్తుంది. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఈ కల్తీ లిక్కర్ తాగి చనిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారండి. మాది MVP ఆరులో దగ్గర ప్రాంతాల్లో కూడా చాలా మంది చనిపోయారండి. ఏంటంటే అందరూ కూలి పనులు చేసుకున్న వాళ్ళండి. వాళ్ళు ఏంటంటే మందు చాలా ఎక్కువ రేట్లు పెంచాడు కదండి. అందువల్ల ఏంటంటే 200 మంది ఏదైతే అది తీసుకుంటారు. వాళ్ళు 2,000 3,000 ఎట్టు మందు కొనుక్కోలేరు. అందువల్ల ఈ 200 300 మంది ఏంటంటే చాలా కల్తీ చేశారండి. కల్తీ చేయడం వల్ల చాలా మంది పోయారు. పోతే పేదోళ్ళే కదండి పోతారు. పెద్దోళ్ళు అలాగా మంచిగా తాగుతాడు ఆడు పోడు. వాళ్ళకి పేదలు పోతే ఉంటాయటండి. డబ్బు ఉన్న వాళ్ళు ఉంటే సరిపోతుందండి జగన్మోహన్ రెడ్డికి. ఆయన వెనకాల ఉన్న వాళ్ళు అందరూ కూడా డబ్బు ఉన్న వాళ్ళే. అందుకని ఆయనకి ఇలాంటివి ఏం పట్టవండి.